హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఈరోజు అల్లం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. జనరల్గా ఒక సీజన్ నుండి ఇంకొక సీజన్కి చేంజ్ అయినప్పుడు ముందుగా వచ్చే హెల్త్ ప్రాబ్లం దగ్గు, జలుబు, గొంతు నొప్పి. వీటి నుండి ఉపశమనం కొరకు ఈ అల్లం టీని రోజుకి 2 లేదా 3 సార్లు ట్రై చేసి చూడండి. చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ అల్లం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద బౌల్ని పెట్టుకొని అందులో ఒక 300 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నేను 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేశాను. వాటర్ కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో కచ్చాపచాగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్లో 5 నుండి 8 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. వాటర్ని ఇలా 8 నిమిషాలు సిమ్లో బాగా మరిగించుకున్న తర్వాత అందులో 8 నుండి 10 వరకు కొద్దిగా తులసి ఆకుల్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ కప్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం టీని వడకట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ తేనెని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం టీ రెడీ అండి. మీరు కావాలనుకుంటే అల్లం టీని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇందులో కొద్దిగా చక్కెరని కానీ బెల్లంని కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను హెల్తీగా ఉంటుందనేసి కొద్దిగా తేనెని యాడ్ చేస్తున్నాను. జలుబు, దగ్గు, గొంతు నొప్పి అలాంటివి ఉన్నప్పుడు ఈ అల్లం టీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ కుకింగ్ టిప్స్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. Thank you for watching.